ఏపీలో అసెంబ్లీ అలాగే సార్వత్రిక ఎన్నికలు పలు చోట్ల హింసాత్మకంగా మారాయి. ఇక టీడీపీ వైసీపీ నేతల మధ్య దాడులతో పల్నాడు సహా పలు ప్రాంతాల్లో కూడా తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ఏకంగా ఎమ్మెల్యే అభ్యర్థులపైననే దాడులకు తెగబడటంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. అయితే తిరుపతి జిల్లా పెళ్లకూరుమిట్టకు చెందిన గర్భిణీ పైన దుండగులు దాడి చేయడం తీవ్ర కలకలం రేపింది. పైన సోషల్ మీడియా వేదికగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ స్పందించారు. వైసీపీ రాక్షసుల్ని ఓటమి భయం నరరూప రాక్షసులుగా మార్చేసింది. టీడీపీకి ఓటు వేశారనే అనుమానంతో ఉమ్మడి నెల్లూరు జిల్లా పెళ్లకూరులో గర్భిణీ పైన వైసీపీ శ్రేణులు అమానుష దాడి చేయడం దారుణమని అన్నారు. ప్రజాస్వామ్యంలో నచ్చిన పార్టీకి ఓటు వేసే స్వేచ్ఛ కూడా లేకుండా చేసిన వైసీపీ పతనం ఖాయమని అన్నారు. గర్భిణీకి మెరుగైన వైద్యం అందించాలని ఆసుపత్రి సిబ్బందిని కోరారు. ఇక నిందితులను అరెస్టు చేయాలి అని లోకేష్ ట్వీట్ చేశారు.